హలో మూవీ మేట్స్, ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న బెస్ట్ 10 లిస్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. ఆ లిస్ట్లో నెంబర్ 1 ప్యారసైట్ ది గ్రే. తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఓయ్ అబ్బాబ్బాబ్బా, ఏం సిరీస్ మావా ఇది, అదిరిపోయింది పో. కరోనా వైరస్ లాంటి ఆ షేప్లో ఉండే ఏదో థింగ్ మనుషుల మధ్య సడన్గా పైనుండి పడుతుంది. దానిలో నుండి ఒక జెర్రీ టైప్లో ఉండే ఒక పురుగు బయటకు వచ్చి పక్కన ఎవరు ఉంటే వాళ్ళ చెవిలో టక్ మని దూరుతుంది. అంతే, ఇక వాళ్ళు ప్యారసైట్లా మారిపోతారు. ప్యారసైట్ వర్సెస్ మనుషులకు మధ్య యుద్ధం. ఈ సిరీస్ స్టార్ట్ టు ఎండ్ ఎక్కడా బోర్ కొట్టకుండా ఆద్యాంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మామూలుగా లేవు. ఆ క్రీచర్స్ డిజైన్, రోడ్డుపై కారు మధ్యలో వచ్చే ఫైటింగ్ సీను, బీజిఎం, ఆ స్క్రీన్ ప్లే అన్ని టాప్ నాచ్. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్. కొరియన్ వాళ్ళ బుర్రే బుర్రా. కొత్త స్టోరీతో పాటు అందులో ఒక డ్రామా, ఆ క్యారెక్టర్స్తో మనం కనెక్ట్ అయ్యేలా రాసుకోవడం, నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే ఒక క్యూరియాసిటీని ప్రతి ఎపిసోడ్లో బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిన విధానం చాలా బాగుంది. స్క్రీన్స్కి అతుకుపోయి చూస్తాం. ఈ సిరీస్లో టోటల్ 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ యావరేజ్గా 50 మినిట్స్ అలా ఉంటుంది. సీజన్ 2 కూడా ఉంటుంది అనేలా ఏం చేశారు. తెలుగు డబ్బింగ్ కూడా సూపర్గా ఉంది. మరి ఈ సిరీస్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్, చూడొచ్చు, నో ప్రాబ్లం. ఈ లిస్ట్లో ఏది చూసినా చూడకపోయినా ఈ సిరీస్ని మాత్రం అస్సలు వదలకుండా చూసేయండి. లిస్ట్లో నెంబర్ 2 మతిమారన్. తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ. పొట్టిగా ఉండే వాళ్ళు సొసైటీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ రే పొట్టోడా, లిల్లీపుట్ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ వాళ్ళని చూసి నవ్వుతూ మనం రాక్షసానందం పొందుతాం. కానీ వాళ్ళు కూడా మనలాంటి మనుషులే. క్లైమాక్స్లో సచిన్ కూడా గింతే ఉంటాడు. పొట్టోడే కానీ గట్టోడు, నువ్వు కూడా ఏదైనా సాధించు అని అంటే, మేము ఏదైనా సాధిస్తేనే మనుషులా చూస్తారా, మీరేమైనా సాధించారా, మీలాగా నార్మల్గా మమ్మల్ని కూడా బ్రతకనివ్వండి అని చెప్పే మాటలు సూపర్. మూవీ మొత్తం మంచి మంచి మాటలతో సూపర్గా డిజైన్ చేశారు. చెన్నైలో ఒంటరిగా ఉండే మహిళలని రేప్ చేసి ఆ బాడీని ముక్కలుగా కట్ చేసి ఎక్కడో పడేస్తూ ఉంటారు. ఇలా వరుస హత్యలు జరుగుతుంటాయి. పోలీసులు కూడా సాల్వ్ చేయలేని ఒక కేసుని ఇతను తన తెలివితేటలో ఎలా సాల్వ్ చేశాడు అనేది స్టోరీ. లవ్ టుడేతో యూత్ మనసుల్ని కొల్లగొట్టిన ఇవానా ఇందులో అక్క క్యారెక్టర్లో ఒక మిడిల్ ఏజ్ ఉమెన్ లాగా యాక్ట్ చేయడం చాలా గ్రేట్ అనే చెప్పాలి. స్టార్ట్ టు ఎండ్ మంచి ఎంగేజింగ్ గా నడిచే థ్రిల్లర్ మూవీ ఇది. మీలో ఎవరైనా థ్రిల్లర్ లవర్స్ ఉంటే ఈ సినిమాని పక్కాగా చూడాల్సిందే. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ వీడియో. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్, చూడొచ్చు, నో ప్రాబ్లం, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 3 ది వేజెస్ ఆఫ్ ఫియర్. తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఎడారిలో ఒక ఆయిల్ డ్రిల్లింగ్ కంపెనీలో అగ్ని ప్రమాదం. టవర్ పై మంటలు విపరీతంగా చెలరేగుతూ ఉంటాయి. ఆ మంటల్ని ఆర్పకపోతే అక్కడ ఉండే ఊరు మొత్తం తగలబడే రిస్క్ చాలా ఉంది. దాన్ని ఆపాలంటే చాలా నైట్రోగ్లిజరిన్ అనే కెమికల్ కావాలి. అది ఎంత డేంజర్ అనేది ఈ మూవీలో ఒక సీన్లో చూపిస్తారు. జస్ట్ ఒక డ్రాపు దాన్ని నేలపై విసిరిస్తే పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. అలాంటిది 2 ట్రక్కుల నిండా దీన్ని జాగ్రత్తగా అక్కడికి తీసుకెళ్ళాలి. ఈ టాస్క్ని 2 బ్రదర్స్ తీసుకుంటారు. ఒక బ్రదర్ పై ఇంకో బ్రదర్కి కోపం. అదెందుకు, అడుగడుగున ఆటంకాలు ఉండే జర్నీని పక్కాగా మీరు ఒకసారి చూడాల్సిందే. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే స్టార్టింగ్లో ఒక 1 మినిట్ పాటు రొమాంటిక్ సీన్ ఉంటుంది. న్యూడిటీ కూడా చూపిస్తారు. ఆ 1 మినిట్ తప్పితే రిమైనింగ్ అంతా ఓకే. 20 అవర్స్లో ప్రమాదమైన ఎడార్ల గుండా 800 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఆ ఊరిని రక్షించారా లేదా అనేది చాలా గ్రిప్పింగ్గా తీశారు. ఇది ఒక యాక్షన్ మూవీ, కానీ యాక్షన్ కంటే ఎక్కువగా ఒక సస్పెన్స్, థ్రిల్లింగ్ మూమెంట్స్తో అదిరిపోతుంది. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 4 వివేకం. తెలుగు. ఎలక్షన్స్ టైంలో జగన్కి తలనొప్పిగా మారిన మూవీ ఇది. వైఎస్ఆర్ బ్రదర్ వివేకానంద రెడ్డి మర్డర్ ఎలా జరిగింది, ఎవరు చేయించారు అనేది సిబిఐ ఇన్వెస్టిగేషన్ ప్రూఫ్స్ ద్వారా ఈ మూవీని తీశారంట. రియల్గా ఏదైనా క్రైమ్ కేసు జరిగితే వాటిని బేస్ చేసుకొని కల్పిత పాత్రలు చూపిస్తూ వాళ్ళ రియల్ నేమ్స్ కాకుండా ఒక ఫేక్ నేమ్స్ పెట్టి చేంజ్ చేస్తారు. కానీ ఈ మూవీలో మాత్రం అన్ని రియల్ నేమ్సే, రియల్ ఫొటోస్ని చూపించారు. జగన్, చంద్రబాబు, షర్మిల ఇలా అన్ని రియల్ నేమ్సే. దీన్ని థియేటర్స్లో కాకుండా డైరెక్ట్ యూట్యూబ్లో పెట్టేశారు. ఇక మూవీ పరంగా చూస్తే ఇదొక ఆర్జీవీ స్టైల్లో ఉండే పొలిటికల్ మర్డర్ స్టోరీ. యూట్యూబ్లో అయితే ట్రెండింగ్లో ఉంది. ఈ మూవీని బ్యాన్ చేయాలని, అట్లనే ఎన్నికల కోడ్ కూడా సీరియస్ అయిందని టాక్. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్, చూడొచ్చు, నో ప్రాబ్లం.
లిస్ట్లో నెంబర్ 5 తంత్ర తెలుగు. ఈ మధ్య ఓటీటీలో కుప్పలు తెప్పలుగా మూవీస్ సిరీస్లు వచ్చి పడుతున్నాయి. కానీ 10 వస్తే 5 ఫ్లాపు, 3 యావరేజ్, 2 హిట్లు, ఇలా రేషియో నడుస్తుంది. సో అన్ని తోపు మూవీస్ సజెస్ట్ చేయడం కష్టం. అందుకే థియేటర్స్లో యావరేజ్గా నడిచిన మూవీస్ని ఓటీటీలో మాత్రం మనం ఒకసారి ఇంట్లో ఆడుతూ పాడుతూ చూసేయచ్చు. ఈ తంత్ర మూవీ కూడా థియేటర్లో అయితే అస్సలు నేను రికమెండ్ చేసేవాడిని కాదు. బట్ ఓటీటీనే కాబట్టి ఒక్కసారి ట్రై చేయొచ్చు. ఇందులో హీరోయిన్ అనన్యకి ఆత్మలు కనిపిస్తూ ఉంటాయి. అట్లనే నిద్రలు నడిచే అలవాటు కూడా ఉంటుంది. అండ్ తేజ అనే క్యారెక్టర్తో లవ్ ట్రాక్. ఇంకో పక్క ఫ్లాష్ బ్యాక్లో సలోని స్టోరీ. ఇదంతా బాగానే రాసుకున్నారు. స్టోరీ కూడా క్షుద్ర పూజల గురించి కొత్తగా ఉంది. కానీ ప్రజెంటేషన్లో తడబట్టారు. ఈ హర్రర్ స్టోరీని హర్రర్ ఎలిమెంట్స్ తోడై ఉంటే అదిరిపోయేది. కానీ హర్రర్ సీన్స్ అంత ఇంట్రెస్టింగ్గా ఏమనిపించవు. ఈ మూవీ లెజెండ్స్ కోసం అయితే కాదు. కొందరు సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు కదా, జస్ట్ వాళ్ళు టైంపాస్ కోసం మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే రతితంత్రం అనే టైప్లో ఒక బోల్డ్ సీన్ సలోనిది ఉంటుంది. అది స్కిప్ చేయగలిగితే నో ప్రాబ్లం చూడొచ్చు. మీ దగ్గర చాలా టైం ఉంటేనే ఒకసారి చూడండి. లిస్ట్లో నెంబర్ 6 ఫ్యామిలీ ఆజ్కల్ తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఇది ఒక వెబ్ సిరీస్. కానీ మూవీ డ్యూరేషన్ ఉన్నంత టైంలోనే చాలా చిన్నగా ఉంటుంది. జస్ట్ 5 ఎపిసోడ్స్, ఈచ్ ఎపిసోడ్ 20 మినిట్స్ అలా ఉంటుంది. మన హీరోయిన్ ఒక క్యాబ్ డ్రైవర్ని లవ్ చేస్తుంది. దానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇచ్చే రియాక్షన్స్ ఏంటి, ఫైనల్గా అతనితో మ్యారేజ్ జరిగిందా లేదా అనేదే ప్లాట్. ఇది ఒక సింపుల్ స్టోరీ. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జరిగే డ్రామాతో డిజైన్ చేశారు. టైం పాస్ కోసం ఒకసారి చూడొచ్చు. ఇట్స్ అవైలబుల్ ఇన్ సోనీ లివ్ ఓటీటీ. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. అండ్ మీలో ఎవరైనా మన మూవీ మేట్స్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్లో ఇలాంటి రికమెండేషన్స్ బోలెడ్ చేశాను, ఇంకా బోలెడ్ చేయబోతున్నాను. ప్రీవియస్ లేటెస్ట్ వీడియో లింక్స్ ఫస్ట్ కామెంట్గా పిన్ చేస్తాను. ఈ వీడియో చూసాక ఆ వీడియోస్ని కూడా ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 7 రోడ్ హౌస్ తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. రోడ్ హౌస్ అనే హోటల్లో బాడీ గార్డ్గా మన హీరో దిగుతాడు. ఈ హీరో పూరి జగన్నాథ్ మూవీస్లో హీరో లాగా రఫ్ అండ్ టఫ్గా ఉంటాడు. దిస్ మూవీ స్ట్రిక్ట్లీ ఓన్లీ ఫర్ యాక్షన్ లవర్స్. జస్ట్ యాక్షన్ కోసం డిజైన్ చేసిన మూవీ ఇది. క్లైమాక్స్ లో బోట్ యాక్షన్ సీన్ అయితే ఎక్సలెంట్ గా తీశారు. స్పీడ్ గా చాలా రియలిస్టిక్ గా ఆ ఫైట్స్ ని డిజైన్ చేశారు. కెమెరా వర్క్, బీజిఎం, స్టన్నింగ్ ఫైట్స్ కోసం ఒకసారి చూడొచ్చు. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ వీడియో. లిస్ట్ లో నెంబర్ 8 పోకెమెన్ కన్సర్జీ తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా? అయితే ఈ యానిమేటెడ్ సిరీస్ ని వాళ్ళకి పక్కాగా చూపించాల్సిందే, మస్తు ఎంజాయ్ చేస్తారు. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్. టోటల్ 4 ఎపిసోడ్స్, ఒక్కొక్క ఎపిసోడ్ యావరేజ్గా 20 మినిట్స్ అలా ఉంటుంది. సో మొత్తం కలిపి జస్ట్ 1 అవర్ 15 మినిట్స్ మాత్రమే. సో మీ ఫ్యామిలీ అంతా కలిసి పిల్లలతో చూసేయండి. యానిమేషన్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది. నెట్ఫ్లిక్స్లో వచ్చిందంటే ఆ కలరింగ్, ఆ క్వాలిటీ బాగుంటుంది అనేలా ఒక స్టాంప్ వేసుకోవచ్చు మనం. ఈ సిరీస్లో పెద్దగా స్టోరీ ఏముండదు, జస్ట్ ఒక వెకేషన్లో జరిగే పోకెమెన్ స్టోరీ ఇది. ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 9 ది విచర్ తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఏంటి బ్రో ఈ తోప్ సిరీస్ని ఇంతవరకు చూడని మూవీ లవర్స్ ఉంటారా అనే డౌట్ మీకు రావచ్చు. ఉంటారు బ్రో, ఉంటారు, ఎందుకుంటారు. ఈ సిరీస్లో ఇప్పటివరకు 3 సీజన్స్ రిలీజ్ అయ్యాయి. మాన్స్టర్స్ని మన హీరో చాంపుతూ ఉంటాడు. డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రీచర్స్తో ఈ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్స్ట్రాడినరీ. మరి ఈ సిరీస్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో, న్యూడిటీ సీన్స్ ఉంటాయి, సో చూడకూడదు. మీరు కనుక మంచి ఫ్యాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ కావాలి బ్రో అనే వాళ్ళు మీరైతే పక్కాగా ఒకసారి చూడాల్సిందే. యాక్షన్ సీన్స్ కూడా స్టన్నింగ్గా ఉంటాయి. మన హీరోకి సిరి అనే అమ్మాయిని రక్షించే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. ఆ అమ్మాయిని చంపడానికి క్రీచర్స్, మాంత్రికులు ఇలా ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళ నుండి ఆ అమ్మాయిని కాపాడడానికి హీరో ఏం చేశాడు. స్టోరీ సింపుల్గా ఉన్నా కానీ వీళ్ళకి ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ఎక్సలెంట్గా డిజైన్ చేశారు. ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ ఓటీటీలో అవైలబుల్గా ఉంది. ఇంతవరకు మీరు ఈ సిరీస్ని చూడకపోతే వెంటనే చూసేయండి, డోంట్ మిస్ ఇట్. ఈ సిరీస్ మేము ఎప్పుడో చూసేసాం బ్రో, మా కోసం ఈ 9th ప్లేస్లో వేరే ఏదైనా కొత్త మూవీ ఉంటే చెప్పు అంటారా? అయితే రెబల్ మూవీ చూడండి, తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. జీవి ప్రకాష్ హీరోగా, ప్రేమలు బ్యూటీ మమిత బైజు లీడ్ రోల్స్లో యాక్ట్ చేశారు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తీసిన ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, తమిళ్ స్టూడెంట్స్ అంటే కేరళ స్టూడెంట్స్కి నచ్చదు. ఆ కాలేజ్లో జరిగే పొలిటికల్ స్టూడెంట్స్ డ్రామా ఇది. 40 కోట్లు కొల్లగొట్టిన ఈ మూవీ ప్రైమ్ ఓటీటీలో ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతుంది. ప్రేమలు మూవీతో యూత్ మనసుల్ని కొల్లగొట్టిన ఈ పాప ఇందులో మాత్రం ఏదో సాదా సీదా హీరోయిన్ లాగా యాక్ట్ చేసింది. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 10 ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. అబ్బబ్బబ్బబ్బా ఏం సిరీస్ మావా ఇది. ఇప్పటి వరకు 3 సీజన్స్ రిలీజ్ అయ్యాయి, అన్ని టాప్ నాచ్ అసలు. ఇట్స్ అవైలబుల్ ఇన్ హాట్స్టార్ ఓటీటీ. సీజన్ 1లో 13 ఎపిసోడ్స్, 2లో 13, 3లో
పార్ట్ 1 భాగంగా 6 ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు. ప్రతి ఎపిసోడ్ జస్ట్ 20 మినిట్స్ అంతే. ఆదిపురుష్ రిలీజ్ టైంలో ఈ సిరీస్ క్వాలిటీని ఎగ్జాంపుల్గా చూపించి ఓం రావుత్ని తెగేసుకున్నారు. విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ చాలా బాగుంటాయి. మీ ఇంట్లో పిల్లలకి రామాయణం గురించి అంత నాలెడ్జ్ లేకపోతే ఈ సీజన్ని చూపించండి, చాలా విషయాలు నేర్చుకుంటారు. మనకు తెలిసిన రామాయణాన్ని ఇందులో ఎక్సలెంట్గా ప్రజెంట్ చేశారు. ఈ లిస్ట్లో ఏది చూసినా చూడకపోయినా లిస్ట్లో నెంబర్ 1 and 10 అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిందే. డోంట్ మిస్ ఇట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.